విశాఖ పోలీసు విభాగంలో పనిచేసే వారికి రివార్డ్స్ తో ప్రోత్సహిస్తామని, అక్రమాలకు పాల్పడితే శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి అన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు సిపి శంఖభద్ర బాగ్చి రివార్డులు ప్రదానం చేశారు. పోలీసులు 24 గంటలు కష్టపడే చేస్తారని, వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తారని సిపి అన్నారు. హోంగార్డ్ నుంచి ఏసీపీ స్థాయి వరకు ఈ రివార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో తప్పులు చేసే పోలీసులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులంటే ప్రజా సేవకులని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సైబర్ నేరగాళ్ల చెరలో ప్రజలు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపి శంఖభద్ర బాగ్చి వెల్లడించారు. మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము. ఈ రోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీస్లో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. సైబర్ నేరాలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ హాల్లో దాదాపు 100 మంది, 200 మంది ఉంటారు. ఒక్కసారి కూడా సైబర్ క్రైమ్ అటెంప్ట్ జరగలేదు, ఫేస్ చేయలేదు. అటువంటి వ్యక్తి ఇక్కడ ఉండరండి. నాకు కూడా నిన్న కూడా నా మీద అటెంప్ట్ జరిగింది, మొన్న కూడా అటెంప్ట్ జరిగింది. మా తరఫున ఇది ఒక కొత్త ఇనిషియేటివ్, సరికొత్త ఇనిషియేటివ్, ఒక ఫిల్మ్ తయారు చేయడం. అందులో అన్ని ఎమోస్ మేము కవర్ చేస్తాం. సో దట్ నేరగాళ్ళు ఇప్పుడు ఆలోచించాలి, ఈ అన్ని ఎమోస్ పోలీసు వాళ్ళు చూపెడుతున్నారు, పబ్లిక్ అప్రమత్తం అవుతున్నారు. మేము కొత్త ఏమో మనం ఆలోచించి తయారు చేయాలి. ఆ మేము వచ్చిన వెంటనే మార్కెట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తాం. అదే మా ప్లాన్ చేసాము.